భాగవతము దశమ స్కందం ఉత్తర భాగం. ప్రద్యుమ్న కుమార చరిత్ర. పోతనామాత్యుల వారు దశమ స్కందం ఉత్తర భాగమును ప్రారంభిస్తూ అంటారు: శ్రీకర పరితోషిత రత్నాకర కమనీయ గుణ గణకార కారుణ్యకార భీకరశర ధరకంపీత దానవేంద్ర రామనరేంద్ర. వారు ఏది ప్రారంభం చేసినా ఒకసారి రామచంద్ర ప్రభును ప్రార్థన చేస్తారు. శ్రీకర సమస్త ఐశ్వర్యములను కటాక్షించువాడా, అపారమైన కారుణ్యమునకు అవధి అయినవాడా, శత్రువులను పరమార్చ కలిగినవాడా. రామచంద్ర ప్రభు, భాగవతము ఉత్తర భాగమును ఆంధ్రీకరణం ప్రారంభం చేస్తున్నాను అన్నారు. దీనిలో మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. మనము ఏ పని మీద తిరుగుతున్నా భగవంతుని స్మరణ మాత్రం విడిచిపెట్టకూడదు. దేహంతో తదాత్మ్యత చెందిపోకూడదు. ఏ పని చేస్తున్నా ఈశ్వరుని పట్ల కృతజ్ఞత భక్తుడైన వాడికి అలవాటు కావాలి. అందుకని సతతం ఆ భగవంతుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. నా అంతటి వాడిని నేను అని అనడు. అలా అంటే మీ స్థితి ఏమిటో చూపించడానికి ఈశ్వరుడికి ఒక్క క్షణం చాలు. కానీ ఆయన మహాదయాళువు, అలా చెయ్యడు. ఆయన ఎన్ని ఆగడములనైనా సహిస్తాడు. అందుకని ఎంత గొప్ప మాట అంటారో చూడండి: కమనీయ గుణ గణకార కారుణ్యకార. మహాకారుణ్యం కలిగినటువంటి వాడా రామచంద్ర ప్రభు అని ప్రారంభం చేశారు. మనం కూడా దీనిని అలవాటు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. భాగవతమును వినేవాడు, భాగవతమును చదివేవాడు జీవితంలో ప్రత్యేకంగా అస్తమానం ఈశ్వరుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవడం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానిని ఈశ్వరునితో అనుసంధానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీకు జీవితంలో ఇంతకన్నా గొప్ప వరం ఉండదు. రుక్మిణీ కృష్ణుల వివాహం పూర్తయింది. రుక్మిణీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పురిటి కందుని చూసుకొని ఆమె పరవశించిపోయింది. ఆవిడ ఆదిలక్ష్మి. ఆమె నుండి మిగిలిన అష్టలక్ష్ములు వస్తాయి. ఆవిడ ఒక నరకాంతగా ఉన్నప్పుడు ఆవిడ కూడా తల్లి ప్రేమకు అతీతముగా ఉండటానికి ఇష్టపడదు. ఆవిడ తల్లి ప్రేమను తల్లి ప్రేమగానే ఉంచుతుంది. అందుకే ఆ పురిటి మంచం మీద బిడ్డకి పాలు ఇచ్చింది. బిడ్డని నిద్రపుచ్చి తను నిద్రపోయింది. ఆ పిల్లవాడు నిద్రపోతుండగా శంబారసుడనే రాక్షసుడు అంతఃపురంలోకి కామరూపి అయి ప్రవేశించాడు. పురిటి పొత్తిల్లో ఉన్న ప్రద్యుమ్నుడు అనబడే ఆ చిన్న బిడ్డడిని అపహరించి తీసుకొని వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపివేయడానికి ఒక మహాసముద్రంలో పారేశాడు. ఇది మీరు జాగ్రత్తగా గమనించవలసిన లీల. ఈ లీలను గాని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగారంటే ఈశ్వరుని దివ్యమైన అనుగ్రహం, కారుణ్యం, ఆయన ఎంత లెక్కలు వేసి ఉంచే మనిషి, ఆయన సంకల్పంతో ఎలా ఏమి జరుగుతాయన్నది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ యందు భక్తి ప్రచోదనం అవుతుంది. ఎంత గొప్ప పద్యమును ఇచ్చారో చూడండి: తామర సక్షునంశమున దర్పకం డీశ్వరుడు కంటి మంటలం దాముందగ్ధుడై పిదపదత్ పరమేశ్వరుని దేహలబ్ధికై వేమరు నిష్ట చేసి హరివీర్యమునం బ్రవయించే రుక్మిణి కామినీ గర్భమం దసురకండన్ మారుట మూర్తియో యానన్. ఒకానొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. పార్వతీదేవి ఆయనకు ఇల్లాలు కావాలి. లేకపోతే తారకాసుర సంహారం జరగదు. పరమశివుని కుమారుడు మాత్రమే తారకాసురుణ్ణి నిర్జించగలడు. ఆ మేరకు తారకాసురుడు వరమును పొంది ఉన్నాడు. అందుకని పార్వతీ పరమేశ్వరులను కలపడం కోసమని మన్మధుడు బయలుదేరాడు. మన్మధుడు శ్రీ మహావిష్ణువు కుమారుడు. శ్రీ మహావిష్ణువు అందమంతా మన్మధునికి వచ్చింది. మన్మధుడు అనగా మనసులను మదించగలిగిన వాడు అని అర్థం. ఆయన పుష్పబాణుడై అవతలి వారి మనసులను కుదుపుతాడు. ఇంద్రుడు అడిగితే అతడు పరమశివుని మీదకు బాణప్రయోగం చెయ్యబోయాడు. ఇంతలోనే శివునిలో చిన్న మార్పు వచ్చింది. ఆయన అనుమానం వచ్చి చూశాడు. పొదలో కూర్చొని వింటి నారి సారిస్తున్న మన్మధుడు కనపడ్డాడు. అంతే, మూడో కన్ను తెరిచాడు.
కాముడు భస్మమైపోయాడు. అతను హర తేజస్సు చేత కాల్చబడ్డాడు. అది మామూలు అగ్నిహోత్రం కాదు, 3వ కంటి మంట. ఇంక దానికి ఎదురు లేదు. అటువంటి మంట యందు మన్మధుడు దగ్ధమైపోయాడు. శివుడికి ఉన్న 3 నేత్రములే సూర్యచంద్ర అగ్నిహోత్రములు. అటువంటి అగ్నిహోత్రం చేత కాలి బూడిద రాశి అయి పడిపోయాడు. మన్మధుడు కాలిపోవడం పరమశివునకు విజయం. ఎందుకనగా ఆయన కామదహనం చేశాడు. కామునికి లొంగడు. కానీ మన్మధుడు దహింపబడడం వలన రతీదేవికి అపకారం జరిగింది. రతీదేవికి భర్త పోయాడు. ఇప్పుడు ఆమెకు ఎవరు 5వ తనమును ఇవ్వడంలో సమర్థులో, ఎవరిని పరమశివునితో చేర్చడం వలన వారిద్దరికీ కలిగిన కుమారుడి వలన దేవతలు ప్రయోజనం పొందుతారని భావన చేత మన్మధుడు బాణప్రయోగం చేశాడో అటువంటి భర్తను తనకు ఇమ్మనమని పార్వతీదేవిని పార్వతీ పరమేశ్వర కళ్యాణం తర్వాత రతీదేవి అడిగింది. అందువలన పరమశివుని మంట చేత కాలిపోయిన మన్మధుడిని మరలా పార్వతీదేవి బ్రతికించినది. అమ్మవారి శక్తికి పరిమితి లేదు. అందువలననే కాలి బూడిదైపోయిన వానిని తిరిగి బ్రతికించగలిగినది. ఆవిడ ఏదైనా చేయగలదు. అటువంటి శక్తి స్వరూపం ఆవిడ. ఆమె రతీదేవికి ఒక వరం ఇచ్చింది. నీ 5వ తనమునకు భంగం లేదు. నీ భర్త అనాంగుడు అవుతాడు. శరీరం ఉండదు, కానీ నీకు కనపడతాడు. పైన ఎవ్వరికీ కనపడడు, నీకు మాత్రం కనపడతాడు అని వరం ఇచ్చింది. రతీదేవికి తన పతిని శరీరంతో చూడాలని కోరిక కలిగింది. అప్పుడు పరమశివుడు మన్మధునితో అన్నాడు, వచ్చే జన్మలో శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు నువ్వు ఆయనకు కుమారుడిగా జన్మించెదవుగాక. అప్పుడు రతీదేవి నిన్ను శరీరంతో చూడగలదు అని వరం ఇచ్చాడు. ఈ పుట్టిన మన్మధుడు రాక్షస సంహారమునకు శ్రీమన్నారాయణుడే మరొక అవతారం ఎత్తాడా అన్నట్లుగా ఉన్నాడు. అప్పుడు హరుని కంటి మంట చేత కాలిపోయినవాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకు కుమారుడిగా జన్మించాడు. భూదేవి వెళ్ళి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు తన రాక్షస సంహారం చేసి భూభారంను తగ్గిస్తాను అని అభయం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఒకటి, ఆయన కుమారుడు ఒకటి కాదు కదా. ఈయన కూడా రాక్షస సంహారం చేయవలసి ఉంది. ఈయన పుట్టగానే ఈయన వలన మరణించేవాడు ఒకడు ఉన్నాడు. అతను శంభారాసురుడు అనే రాక్షసుడు. వానికి ఈ విషయం తెలుసు. తన మృత్యునకు ఏది కారణమని భావించాడో దానిని తీసివేసే ప్రయత్నం చేశాడు. అందుకని శంభారాసురుడు ప్రద్యుమ్నుణ్ణి సముద్రంలోకి విసిరేశాడు. పిల్లవాడు చచ్చిపోయి ఉంటాడని భావించి తన గృహమునకు వెళ్ళిపోయాడు. కానీ ఈశ్వర సంకల్పం చేత ఆ బాలుడు బ్రతికాడు. విచిత్రం ఏమిటంటే ఆ పిల్లవాడు శంభారాసురుని ఇంటికే వెళ్ళాడు. శంభారాసురునిచే విసిరి వేయబడిన వాడిని ఒక చేప మింగివేసింది. ఆ చేపను జాలర్లు వలవేసి బయటకు తీసి ఒడ్డుకు వచ్చి రంపముతో దాని కడుపు కొయ్యక కడుపులో చెంటి పిల్లాడు కనపడ్డాడు. ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాణ్ణి కానుకగా ప్రభువుకు ఇద్దామని వాళ్ల ప్రభువైన శంభారాసురుని వద్దకు వెళ్ళి జరిగింది చెప్పారు. శంభారాసురుడు మాయకు వశుడయ్యాడు. ఈలోగా రతీదేవి తన భర్త మన్మధుడు కృష్ణ పరమాత్మకు కొడుకుగా ఈ మాంసనేత్రంలో చూడగలిగే వాణిగా పుడతాడని ఎదురు చూస్తుంది. అందుకని రతీదేవి మాయాదేవి అనే పేరుతో శంభారాసురుని వంటశాలలో ఉంది. ఈమె శంభారాసురుని వద్దకు వెళ్ళి ఆ పిల్లవాణ్ణి తన కిమ్మని వానిని తను పెంచుకుంటానని చెప్పింది. ఆ పిల్లవాడిని ఆమెకు ఇచ్చేశాడు. ప్రపంచంలో ఎవరైనా తన భర్తను భర్తగా మాత్రమే చూడగలరు. కానీ భర్తను పసిపిల్లవానిగా రతీదేవి సాకింది. ఈయన పెరిగి పెద్దవాడయ్యాడు. రతీదేవి తన భర్త అనే భావనతోనే పెంచి పెద్ద చేసింది. ఆయనకు తను మన్మధుడనని తెలియదు. రతీదేవికి తెలుసు. ప్రద్యుమ్నునికి యవ్వనం వచ్చిన తర్వాత ఈమె ప్రవర్తన యందు చేష్టితములను కనిపెట్టాడు. ఈమె ప్రవర్తన యందు దోషమును కనిపెట్టి, నువ్వు మాతృత్వమునకే కలంకం తెస్తున్నావు,
నీ ప్రవర్తన యందు దోషం కనపడుతుంది. ఎందుకు నీ యందు ఈ విధమైన విచిత్రమైన ప్రవర్తన జరుగుతుంది అని అడిగాడు. అప్పుడు ఆవిడ జరిగిన విషయంను తెలియజెప్పి అమ్మకు ఉన్న కష్టంను పరమార్చి నువ్వు మరలా అమ్మ వద్దకు చేరవద్దా అని అడిగింది. ఆయనలో ఉన్న భావమును ఎవరి వైపుకు తిరగాలో వారి వైపుకు తిప్పింది. అవతార ప్రయోజనమును పూర్తి చేయిస్తుంది. అప్పుడు ప్రద్యుమ్నుడు ఉత్తరక్షణం నేను నా తల్లిని చేరుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను వెంటనే శంబారసుని చంపేస్తాను అన్నాడు. అప్పుడు ఆమె నీవు అంత తొందరగా వాడిని చంపలేవు. వాడి దగ్గర గొప్ప మాయలు ఉన్నాయి. ఆ మాయలను నిర్జించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి నీకిప్పుడు ఒక మంత్రోపదేశం చేస్తాను. ఒక విద్యను నీకు ఉపదేశిస్తాను. ఆ విద్య పేరు మహామాయా విద్య అని ఆ విద్యను బోధ చేసింది. అమ్మవారికి 12 మంది ఉపాసకులను చెప్తారు. మనుచంద్ర కుబేరస్య లోపాముద్ర చ మన్మథః అగస్తిరగ్ని సూర్యచ్చ ఇంద్ర స్కంద శివస్తదా క్రోధ భట్టార కోదేవ్య ద్వాదశాని ఉపాసకః. ఈ 12 మంది అమ్మవారి ఉపాసకుల గురించి విన్నా, వాళ్ళ గురించి చెప్పినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది. అందుకే రుక్మిణీ కళ్యాణం పక్కనే ప్రద్యుమ్నోపాఖ్యానమును ఇచ్చారు. స్త్రీలు పెళ్ళైన తర్వాత మాతృత్వమును కోరుకుంటారు. ఆ మాతృత్వం నిలబడడానికి మహామాత అనుగ్రహం కలగాలి. అందుకని రుక్మిణికి ప్రద్యుమ్నుడు పుట్టడంను అడ్డుపెట్టి అమ్మవారి అనుగ్రహమును పోతనగారు కథలోకి తీసుకువచ్చారు. చూడండి, ఆయన ఉపకారం ప్రద్యుమ్నుడు మహామాయతత్వమును పొంది శంబారసుని మీదికి యుద్ధమునకు వెళ్ళాడు. వాడికి ఈ సత్యం తెలియగానే తోక తొక్కిన త్రాచులా లేచి ప్రద్యుమ్నుడితో యుద్ధమునకు బయలుదేరాడు. ప్రద్యుమ్నుడు తనకు ఉన్నటువంటి మహామాయాశక్తి చేత అన్ని అస్త్రశస్త్రములను అణచివేసి తర్వాత కత్తితో శంబారసుని కుత్తుక ఖండించి వేశాడు. ఎవరి చేతిలో శంబారసుడు చచ్చిపోవాలని ఈశ్వరుడు సంకల్పం చేశాడో వాని చేతిలోనే శంబారసురుడు చచ్చిపోయాడు. అలా చంపివేసిన తర్వాత ఒక చిత్రం జరిగింది. వెంటనే ప్రద్యుమ్నుడు అమ్మని చూడడానికి వెళ్ళాలి కదా. ఇక్కడ జరుగుతున్న విషయములన్నీ కృష్ణుడికి తెలుసు. కానీ ప్రద్యుమ్నుడి జాడ తెలియనట్లు ఊరుకున్నాడు. శంబారసుర సంవారం జరగాలని ఆయనకి తెలుసు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పింది మాత్రమే మనం చెయ్యాలి తప్ప ఆయన చేసేది మనం చెయ్యకూడదు. కృష్ణుడిది పరిపూర్ణ అవతారం. కృష్ణుణ్ణి అనుకరించకూడదు. ప్రద్యుమ్నుడు రతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో రుక్మిణీదేవి అంతఃపురమునకు వెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రద్యుమ్నుడు కూడా ముద్ర గుద్దినట్లు అలాగే ఉంటాడు. అంతఃపుర పరిచారికలు అచ్చం శ్రీకృష్ణునిలా ఉన్న ప్రద్యుమ్నుని చూసి కృష్ణుడే వస్తున్నాడని ఎక్కడి వాళ్ళు అక్కడే స్తంభముల చాటుకి తప్పుకున్నారు. కొందరు కృష్ణుని కొడుకులా ఉన్నాడు అనుకున్నారు. రుక్మిణీదేవి మందిరం ఎక్కడ ఉన్నదా అని అమ్మ గురించి వెతుకుతున్నాడు ప్రద్యుమ్నుడు. పరిచారికలు రుక్మిణీదేవి వద్దకు వెళ్ళి, అమ్మ, ఎవరో ఆకాశం నుండి మన మందిరంలోకి దిగారు. అచ్చం కృష్ణుడిలాగానే ఉన్నారు. మీరు చూడవలసింది అని చెప్పారు. వెంటనే రుక్మిణీదేవి గబగబా మేలి ముసుగుతో వచ్చి చూసింది. ఆవు దూడను చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆమె చూపు అలా అయిపోయింది. ఆమెలో పుత్ర వాత్సల్యం తన్నుకు వచ్చి ఆమె సైన్యంలో పాలు చెవుక్కున వచ్చాయి. ఆవిడ అంది, ఈ పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. నా కొడుకు బ్రతికి ఉన్నట్లయితే ఇప్పటికీ ఇంత అయి ఉండేవాడు. ఇతడు నా కొడుకే అయి ఉండాలి అనుకుంది. అమ్మ 25 ఏళ్ల తర్వాత తన కుమారుణ్ణి గుర్తుపట్టేసింది. ఈలోగా అక్కడికి కృష్ణ భగవానుణ్ణి తీసుకువచ్చారు. ఆయన మహామాయావి. ఆయన వచ్చి ఒకసారి రుక్మిణీ వంక
ఒకసారి ప్రద్యుమ్ని వంక చూసి ప్రద్యుమ్నుణ్ణి నువ్వు ఎవరు అని ప్రశ్నించారు. ప్రద్యుమ్నుడు సమాధానం చెప్పే లోపల అక్కడికి మహాజ్ఞాని అయిన నారదుడు వచ్చాడు. అయ్యా, నీకు తెలియని విషయమా? ఆనాడు మన్మధుని కాలి బూడిద అయిపోతే వరం ఇచ్చారు కదా, దాని ప్రకారం మన్మధుడు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. చిన్నతనంలో శంబారసురుడు అపహరించాడు. తర్వాత ఇతడు శంబారసురుణ్ణి సంవరించాడు. ఈనాడు రతీదేవితో కలిసి వచ్చాడు. నీ ఇంటికి కొడుకు కోడలు కూడా ఈశ్వరవరంగా వచ్చారు. ఇది ప్రద్యుమ్నుడు ఎంచుకొని చేసుకున్న పెళ్లి కాదు, ఇది జన్మ జన్మాంతర సుకృతం. ఇలాంటి కొడుకు కోడలు సృష్టిలో ఉండరు. పుట్టిన పిల్లవాడిని పెంచి పెద్ద చేసుకొని తన భార్యాతత్వమును నిరూపించుకొని భర్తను తీసుకొని వచ్చి తల్లికి అప్పచెప్పిన కోడలు, అత్తగారి యందు అంత గౌరవమును చూపించిన కోడలు. ఇంకా ఇంతకన్నా నీకు ఏమి కావాలి అని చెప్పాడు. రుక్మిణీదేవి గబగబా వచ్చి ప్రద్యుమ్నుణ్ణి రతీదేవిని ఆప్యాయతతో కౌగలించుకుంది. కృష్ణుడు సంతోషించాడు. అంతఃపురం అంతటా భేరీలు మ్రోగాయి. చచ్చిపోయాడని మనం అనుకున్న పిల్లవాడు బ్రతికి వచ్చాడు. ఆహా, రుక్మిణీదేవి ఎంత తపస్సు చేసినదో, మరలా కొడుకు ఇంతవాడై కనపడ్డాడు అని గోపకులందరూ ఆనందముతో వసంతములు జల్లుకొని పొంగిపోతుంటే రుక్మిణి కృష్ణులు పొంగిపోతూ కొడుకును కోడల్ని ఇంట్లోకి తీసుకువెళ్ళి పెద్ద సంబరములు చేసుకున్నారు.